Hi guys, welcome back to Nowdo Talks, and here is the half spoiler review of the movie called Evil Dead Burno. ఈ సినిమా మామూలు బర్న్ కాదండి, ఒంటికి బర్నాలు రాసుకుని బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రేంజ్ ఆఫ్ బర్న్ అనమాట. ఇంకా ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్కి ఫ్యాన్స్ అయిన వాళ్ళందరూ కూడా ఇది ఈవిల్ డెడ్ బర్న్ కాదు, ఫైనల్ డెడ్ బర్న్. ఎందుకు అలా అనిపించింది అనే దాని గురించి ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. మర్చిపోవద్దు, దయచేసి లైక్ చేయండి. ఈవిల్ డెడ్ బర్న్ ఏం లేదండి, రొటీన్ సినిమా, రొటీన్ టెంప్లెట్, రొటీన్ ముత్తగొట్టుడు మొఖాన్ని కొట్టారు, ఏం ఉండదు సినిమాలో. అదే పాత టెంప్లెట్ అండ్ అదే ఒక పెద్ద అడవి అండ్ ఆ అడవి మధ్యలో ఒక కొంప, ఆ కొంపలో ఒక చిన్న సీక్రెట్ రూము, ఆ రూమ్లో ఒక టేప్ రికార్డర్, ఒక పాత పుస్తకం. ఆ టేప్ రికార్డర్ ఆన్ చేసి అందులో మంత్రాలు చదివితే దయ్యాలు వస్తాయి, లేదా ఆ పుస్తకం ఓపెన్ చేసి మంత్రాలు చదివితే దయ్యాలు వచ్చి మనల్ని దొబ్బుతాయి. ఇంతే అండి, ఇంకెంతకు మించి సినిమాలో ఏమీ ఉండదు. ఆ గోరే 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 అంతే. గోరే అంటే భయంకరమైన చావులన్నమాట. కొద్దిగా డిస్కంఫర్టబుల్, అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది చూడడానికి, కూడా చాలా చండాలంగా అనిపిస్తాయి. సినిమా చూసి వచ్చాక ఏదైనా తినాలన్నా కానీ తినబుద్ధి కాదనమాట, అంత దరిద్రంగా ఉంటుంది. కానీ ఇవన్నీ ఈవిల్ డెడ్లో కాదు కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది. ఇవే చూడాలనుకుంటే ఏ ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళే వాళ్ళం కదా, ఇది ఎందుకు చూస్తాం? లాస్ట్ టైం ద మమ్మీ అని ఏదో సిరీస్ వచ్చింది, ఒక మూవీ వచ్చింది ది మమ్మీ అని, అది కూడా అంతే. భయపెట్టండి రా బాబు అంటే జుగుప్సాకరంగా బిహేవ్ చేసేలా చేస్తారు, అంత దరిద్రంగా ఉంటాయి. వింత చావులు కావాలంటే ఫైనల్ డెస్టినేషన్కి వెళ్తాం, కానీ ఈవిల్ డెడ్కి ఎందుకు వస్తాం? యాక్చువల్లీ కథ విషయానికి వస్తే ఒక కుటుంబం ఉంటుందండి. ఆ కుటుంబంలో ఒక పెద్ద కొడుకు ఎవడైతే ఉంటాడో వాడు అనుకోకుండా భార్యతో గొడవపడి చనిపోతాడు. అండ్ ప్యారలల్గా వెళ్ళి ఇక్కడ ఆ బుక్ తెరిచి మంత్రాలు చదవటం వల్ల దయ్యాలు వాడిలోకి వస్తాయి అనమాట. వాడి ద్వారా వాళ్ళ నాన్నగారికి, అంటే వాళ్ళ మామగారికి, వాళ్ళ మామగారి దగ్గర నుంచి కోడళ్ళని చంపి, కొడుకులను చంపి, పిల్లాన్ని చంపి, అత్తగారిని చంపి, ఎంతమందిని చంపుకుంటూ వచ్చి ఫైనల్గా ఒకరి దగ్గరికి వస్తారో ఆ పర్సన్ వీళ్ళని చంపుతుంది. అంతే, ఇంతకు మించి ఏముండదు. కాకపోతే ఇది ఎంత వెరైటీగా వింతగా చంపారు అనేదే రెస్ట్ ఆఫ్ ది మూవీ. సినిమా మనల్ని ఏదో విధంగా ఎంటర్టైన్ చేయాలండి. అది థ్రిల్ పరంగానో లేదంటే భయంగానో ఏదో విధంగా మనల్ని ఎంటర్టైన్ చేయాలి, అంతే తప్ప ఘోరే మర్డర్స్ జరిగి అంటే అంత జుగుప్సాకరంగా జరుగుతుంటే చూడడానికి చాలా ఇబ్బందిగా అనిపించినా అది ఎంటర్టైన్ చేయగలగాలి. పెన్న తీసుకెళ్లి చెవులో పొడి చేసి అది సగం విరిగిపోయి తీస్తుంటే మళ్ళీ దాన్ని తీయడానికి కష్టపడి సూదిగా ఉండే వాటి మీద మనిషిని పడుకోబెట్టి దాని లోపలికి ఇంకా దించి పూర్తిగా కాలిపోయిన మనిషితో లిప్లో కోటి పెట్టించి పూర్తిగా ముఖం అంతా పచ్చడైపోయిన ముఖంలోకి ఒక మామూలు మనిషి ముఖం పెట్టించి ముద్దు పెట్టించి, ఏంది అంత దరిద్రం కాకపోతే? అంటే మనుషులు అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా కానీ అది ఎంటర్టైన్ అయ్యేలా ఉండాలి. అది ఏమాత్రం భయపెట్టదు సరికదా, చిరాకు తెప్పిస్తుంది. నాకైతే అలా అనిపించింది, వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. అసలు ఎందుకు వెళ్ళాను రా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది. ఈవిల్ డెడ్ కాదు, బొచ్చు కాదు, ఏనా బొచ్చు లేదు అందులో. ఒక దెయ్యం ఉండదో ఏముండదో. అప్పుడప్పుడు ఒక బామ్మ కామెడీ ఉంటుంది అండ్ ఆ బామ్మది ఒక జంప్ స్కేర్ ఉంటుంది. అంత పడుకుంది కదా అనే టైంకి బామ్మ ఇలా పైకి లెగిస్తుంది. అది అక్కడ కొంచెం అమ్మయ్య ఈవిల్ డెడ్ సినిమాకే వచ్చాము అన్న ఫీలింగ్ వచ్చింది. మిగిలినంత రొటీన్ రొట్టగొట్టుడు. ఇంత రాడ్ సినిమాలో నాకు కొద్ది గొప్ప నచ్చింది ఏమైనా ఉందంటే అది ఆ క్లైమాక్సేనండి. ఆ క్లైమాక్స్ బాగుంటుంది. కొంపంతా తగలబడిపోయింది అండ్ ఆ అమ్మాయి బయట పడిపోయింది, అమ్మయ్య ది అండ ఎల్నా అనే టైంకి అది ప్రీ క్లైమాక్స్, అది క్లైమాక్స్ కాదు. అంటే అసలైన క్లైమాక్స్ ఇంకా ఉందన్నమాట. ఆ కాలిపోయిన కొంపలోంచి ఒకటి బయటకు వస్తాడు అండ్ అక్కడ నుంచి క్లైమాక్స్ స్టార్ట్ అవుతుంది. అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. క్లైమాక్స్ ఒక 10 minutes నాకు చాలా వర్త్ అనిపించిందండి. ఆ 10 minutes కోసం వచ్చానా ఏంటి అన్న ఫీలింగ్ వచ్చింది. ఫైనల్లీ ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఈవిల్ డెడ్ కాదు, ఇది జనాల డెడ్, మామూలు వెళ్ళిన ఆడియన్స్ డెడ్ అనమాట. అంతకు మించి ఇందులో ఏముండదు. కావాలంటే హ్యాపీగా ఓటీటీకి వచ్చాక చూసుకోండి. డబ్బులు దబ్బెట్టుకుని భయం కోసమో ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేద్దామని మాత్రం అసలు వెళ్ళకండి. ముఖ్యంగా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకండి. ఈ దరిద్ర ఈ హ్యాండ్ జాబ్ ఏదేదో కొన్ని పదాలు ఉన్నాయి, చాలా దరిద్రంగా ఉంటాయి అనమాట. చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళినా కానీ దయ్యాలతో ముద్దులు పెట్టించడాలు ఇలా చాలా ఉంటాయి అనమాట. ఫ్యామిలీస్తో వెళ్ళకండి. సరదాగా వెళ్ళాలనుకుంటే మీకు తేట అనుకొస్తే తప్ప వెళ్ళండి, లేదు అనుకుంటే హ్యాపీగా లైట్ తీసుకోండి. ఓటీటీకి వచ్చాక సరదాగా ఒకరే కూర్చొని చూసుకోండి, అంతే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక దయచేసి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈవిల్ డెడ్ సిరీస్లో మీకు భయంకరంగా మిమ్మల్ని బాగా భయపెట్టిన సినిమా ఏదో కామెంట్ చేయండి. అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడో టాక్స్. థ్యాంక్ యూ.